చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003లో ఐఎంజీ భారత్ మనం దీని గురించి చాలా మాట్లాడాం. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీలను చేతిలో పెట్టి చదువుకుంటూ మరీ కూడా మనం మాట్లాడాం. గుర్తుందా? ఐఎంజీ భారత్కి సంబంధించి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి బిల్లిరావు తనకు కావలసిన మనుషులకి గచ్చిబౌలి లాంటి చోట్ల 850 ఎకరాలు ఈరోజు కంపెనీ రిజిస్టర్ చేస్తే ఈరోజు సాయంత్రానికి వాళ్ళకి ఏ విధంగా భూములు కేటాయించారో, రేపటి వరకు ఏ విధంగా అగ్రిమెంట్లు రెడీ చేశారో, నెక్స్ట్ కనీసం 3 రోజులు తిరగకముందే వాళ్ళ పేర్ల మీద ఎట్లా రెడీ అయ్యాయో, నెల రోజులు తిరగకముందే అసెంబ్లీలో దాని మీద ఏ విధంగా కూడా చట్టాలు చేశారో, ఇవన్నీ మనం చాలా విపులంగా మాట్లాడుకున్నాం. 850 ఎకరాలు హైకోర్టు తీర్పును కూడా మనం ఎపిసోడ్ల వారీగా మాట్లాడుకున్నాం ఐఎంజీ భారత్కి సంబంధించి. అండ్ అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న స్టేడియాలన్నీ కూడా వాళ్ళకే ఇచ్చారు అని, అమెరికాలోని ఐఎంజీకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐఎంజీ భారత్ అనే కంపెనీకి సంబంధమే లేదు అని, ఏదో మోసం చేయడం కోసం, జనాలను మైమరిపించడం కోసం, అంటే మిస్లీడ్ చేసే విధంగా ఆ పేర్లు పెట్టారు అని, ఇందులో చంద్రబాబు పాత్ర కీలకం అని చెప్పి ఎప్పటి నుంచో ఉన్న అభియోగాలే. కానీ న్యాయస్థానాలు వీటిని పట్టించుకోలేదు. మధ్యలో సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ గారు 2012లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు దీని మీద. సో ఓవరాల్గా వీటి మీద తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతూ ఉంది. సిబిఐ విచారణ జరిపించడం మీద తెలంగాణ ప్రభుత్వ ఒపీనియన్ ఏమో అడుగుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసు చాలాసార్లు వాయిదా పడింది. తాజాగా ఇది మళ్ళీ తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఈ పిటిషన్దారు తరపున న్యాయవాది క్లియర్ కట్గా హైకోర్టుకు చెప్పింది ఏంటి అంటే, దీని మీద చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఐఎంజీ భారత్కు కేటాయించినటువంటి భూముల వ్యవహారం మీద సిబిఐ విచారణకు విచారణ సంస్థ సిబిఐ సిద్ధంగానే ఉంది. విచారణ చేయడానికి సిబిఐ సిద్ధంగానే ఉంది. వాళ్ళు ఈ విషయాన్ని కౌంటర్లో కూడా మెన్షన్ చేశారు. వాళ్ళు కౌంటర్ వేశారు, సిబిఐ విచారణకు మేము సిద్ధంగానే ఉన్నామని. సో దయచేసి మా పిటిషన్ని పరిష్కరించి తదుపరి సిబిఐకి విచారణ బదిలీ చేయండి అని చెప్పి వాళ్ళు తాజాగా వాదనలు వినిపించినప్పుడు తెలంగాణ హైకోర్టు దీని మీద మళ్ళీ కొందరి అభిప్రాయం తీసుకోవాలనుకుంటుందట. వెరసి మొత్తానికైతే తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీకి అయితే వాయిదా వేసింది హైకోర్టు. ఇక్కడ సిబిఐ విచారణ చేయడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పి కౌంటర్ చేశారు. అండ్ హైకోర్టు కూడా చెప్పిందిగా మనం లాస్ట్ టైం తీర్పులోనే అరే మార్కెట్ ప్రైస్ ఎక్కడ, మీరు ఇచ్చిన ప్రైస్ ఎక్కడ, ఇంత గంటల వ్యవధిలో ఇన్ని అగ్రిమెంట్స్ ఎలా జరిగిపోయాయి, వాళ్ళకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు కదా, అమెరికాలో ఉన్న ఐఎంజీకి వీళ్ళకు సంబంధమే లేదు కదా, ఇవేమీ తెలియకుండా 100 ఎకరాలు ఎలా ఇచ్చారు, స్టేడియాలన్నీ వాళ్ళకెందుకు లీజుకి ఇచ్చారు, మళ్ళీ ప్రభుత్వమే ఉల్టా వాటి మెయింటెనెన్స్కి వాళ్ళకి డబ్బులు కట్టడం ఏంది, అసలు వాళ్ళు పన్నులు కట్టకుండా 3 నుంచి 5 సంవత్సరాలు సడలింపు ఏంటి, దాన్ని మళ్ళీ పొడిగించుకుంటూ పోయే విధంగా మళ్ళీ సడలింపు ఏంటి, ఇవన్నీ చాలా మాట్లాడారు. వెరసి ఒక అంశం అయితే వెరీ క్లియర్. చంద్రబాబు నాయుడు గారి మీద ఐఎంజీ భారత్ విషయంలో సిబిఐ విచారణ చేయడానికి విచారణ సంస్థ సిద్ధంగానే ఉంది. బట్ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అన్నదైతే చూద్దాం.